వీటిని గొల్లసుద్దులు అని కూడా అంటారు. గొల్లసుద్దులను చెప్పేవారు గొల్లలను మాత్రమే యాచించేవారు. యాదవ రాజులకు చెందిన కాటమరాజు కథ, కృష్ణలీలలు మొదలైన వాటిని సుద్దులవారు ప్రచారం చేస్తూ ఉంటారు. సుద్దులకు ప్రత్యేకమైన ఛందస్సు ఉంది. దీనితో కథకులు రంగస్థలం మీదికి సరాసరి రాకుండా ఆ మూల నుండి ఒకరు, ఈ మూల నుండి ఒకరు వస్తారు. ప్రధాన గాయకుడు పదాన్ని ఆలపిస్తే వంతలు ఇద్దరూ ఆ అంటూ సాగతీసి చెవికి చేయి కప్పి పాడతారు.